బుచ్చిరెడ్డిపాలెంలో గత 3 రోజులుగా జరిగిన జూనియర్ వాలీబాల్ పోటీలు కోలాహలంగా ముగిశాయి. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 162 మంది విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. ముగింపు రోజైన గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బాలుర విభాగంలో చిత్తూరు జట్టు విజేతగా ఎంపికైంది. అదేవిధంగా బాలికల విభాగంలో గుంటూరు జట్టు ఎంపిక కావడంతో బహుమతి ప్రధాన సమయంలో బాలికలు కేరింతలు కొట్టారు. ఇక బాలురు విభాగంలో 2వ స్థానాన్ని శ్రీకాకుళం జట్టు కైవసం చేసుకోగా 3, 4 స్థానాలను విజయనగరం వెస్ట్ గోదావరి జట్లు కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు 2వ స్థానాన్ని, 3, 4 స్థానాల్లో విజయనగరం వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన జట్లు కైవసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న బాలికలకు, వారి వెన్నంటి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులకు, ఇతర అధికారులకు వసతి, భోజన ఏర్పాట్లను కోవూరు శాసనసభ్యులు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సభకు అధ్యక్షత వహించిన బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డిని ఈ సందర్భంగా గేమ్స్ ఫెడరేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ కోటాలో తాను ఉద్యోగం సంపాదించానని, వ్యాయామం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్న విషయాన్ని ప్రతి బాలికలు గుర్తించుకోవాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. అనంతరం చైర్పర్సన్ కు ఫెడరేషన్ అధికారులు సన్మానం చేయడంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బివి రమణయ్య రానున్న కాలంలో బుచ్చిరెడ్డిపాలెం వేదికగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సహాయం తీసుకుంటారని పేర్కొన్నారు. బహుమతులు అందుకున్న సమయాల్లో బాలికలు కేరింతలు, నాట్యాలతో ఆలపించారు. ఈరోజు స్కూల్ గేమ్స్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ మీట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన చైర్పర్సన్ గారు సుప్రజ గారికి, అట్లాగే మన అంతర్జాతీయ క్రీడాకారుడు, వాలీబాల్ క్రీడాకారుడు, అట్లాగే జిఎస్టీలో సూపరింటెండెంట్గా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే కొడవలూరు సిఐ సురేంద్ర బాబుకి, జిఎస్టీ ఇన్స్పెక్టర్ దేశరాజు గారికి, అట్లాగే స్టేజ్ మీద ఉన్న ఎస్జిఎఫ్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ కానీ, అట్లాగే ఆర్గనైజింగ్ కమిటీ వారికి, అట్లాగే అన్ని జిల్లాల బాలికలకు అందరికీ కూడా నమస్కారం. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం. ఈ 3 రోజుల నుంచి బుచ్చిరెడ్డిపాలెంలో ఈ టోర్నమెంట్ ఒక కోలాహలంగా జరిగింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా బాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టుగా ఆడారు. అందరికి కూడా అభినందనలు. అట్లాగే నెక్స్ట్ జూన్ 5న నేషనల్స్కి వెళ్ళే బాలికల టీము కడపకి వెళ్తుంది. అట్లాగే బాలుర టీము మహారాష్ట్రకి వెళ్తుంది. ఈ 10 రోజులు కూడా వాళ్ళు ఇక్కడ క్యాంప్ చేస్తారు. క్యాంప్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వాళ్ళకి కిట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్ కూడా ఇక్కడ కోచ్తోని బాగా స్ట్రెస్గా చేస్తామని చెప్పి చెప్తున్నాం. నేషనల్స్లో కూడా మీరు బాగా ఆడి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి, మంచి మెడల్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉండే గ్రౌండ్స్ తయారు చేయడానికి ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ కానీ, రమణయ్య శిష్యులు కబడ్డీ ప్లేయర్స్, అట్లాగే ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా బాగా సహకరించారు. ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి రిఫరీస్ కానీ, అట్లాగే టీచర్స్, పీఈటీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఇంకా టైం లేదు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా ఇదే స్పిరిట్తో ప్రాక్టీస్ చేయండి. మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే హైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాలీబాల్లో వాళ్ళు కోచ్ దగ్గర సబ్ జూనియర్స్ లెవెల్లో, అట్లాగే జూనియర్స్ లెవెల్లో, యూత్ లెవెల్లో, సీనియర్స్ లెవెల్లో కూడా మీకు మంచి మెడల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. స్టడీస్తో పాటు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. స్పోర్ట్స్ హాస్టల్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ హాస్టల్ కూడా వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. టైం లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వక్తలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇక్కడ జరగటానికి, సక్సెస్ కావటానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మేడం గారు, నేను కాదు. మేడం గారి ఆశీస్సులతో మనం ఇక్కడ టోర్నమెంట్ తీసుకొచ్చాము. అట్లాగే
మేడం గారి సూచనల మేరకు మేమందరం కూడా కష్టపడి పనిచేసి మన ఎస్డిఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ కానీ అందరం కూడా కష్టపడి పనిచేసి స్టేట్లోనే మన నెల్లూరు జిల్లా గవర్నమెంట్ బాగా జరిపించింది అని చెప్పించుకునేదానికి ప్రయత్నం చేశాం. అది ఎట్లా ఉందనేది ఇక వచ్చిన మీరందరూ కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Very good evening to all dignitaries on the dais, including our chairperson ma'am and my dear students and their coaches. అరే పిల్లలు, రాష్ట్రంలో ఉండే పలు జిల్లాల నుండి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా మై బెస్ట్ విషెస్ టు ద విన్నర్స్ as well as runners. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఒక స్టేట్ టీం కూడా సెలెక్ట్ చేసినట్టున్నారు. స్టేట్ టీం సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు 3 రోజుల పాటు మీ ఊరు వదిలి, మీ స్కూల్ వదిలి ఎంత దూరం జర్నీ చేసి వచ్చి 3 రోజులు ఇక్కడ ఇంత పండగ వాతావరణంలో మీకు ఇక్కడ గడిపేటువంటి అవకాశం దొరకడమే అదృష్టం. ఈ జ్ఞాపకాలని మీరు మీ ఊళ్ళకి మోసుకెళ్తారు, మీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎస్, వన్స్ అపాన్ ఏ టైం మేము అక్కడికి వెళ్ళాం, ఇట్లా జరిపించారు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు రాబోయేటువంటి క్రిస్మస్ కావచ్చు, జనవరి 1 కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఆ ఏ పండుగలు కూడా మనకి ఇంత సంతృప్తి లేవు. అన్ని 3 పండుగల్లో కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇంత ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి, దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే నిలువారు, అది మీరే మీరే నిలువారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. చాలా బాగా కష్టపడి చాలా బాగా ఆడారు, చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇంతటి పండగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది. గెలుపు ఓటమి అనేది సహజం, ఎవరు కూడా బాధపడద్దు. ఇప్పుడు గెలుపొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మన నెల్లూరు జిల్లాకి ప్రభుత్వం వారు 4 రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక చేయడం జరిగింది. అందులో 2 గారికి, దేవతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అన్ని విధాలుగా మీకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది. మేడం గారికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మరీ మొన్న వచ్చినప్పుడు మరీ చెప్పడం అందరికీ, పీటీ సార్ అందరికీ కూడా, రమణి సార్ గారికి, దేవికా మేడం గారికి అందరికీ కూడా మరీ చెప్పి వెళ్ళడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం ఈ నియోజకవర్గ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు క్రీడాకారులకు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. మీరు నెక్స్ట్ వచ్చే రమణి సార్ చెప్పడం జరిగింది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇంకోసారి కలుసుకోబోతున్నాం, చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 2 కూడా మన బుచ్చి మున్సిపాలిటీలోనే ఇక్కడే జరుగుతున్నాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మీ ఇళ్లకు, మీ జిల్లాలకు, మీ ఇళ్లకు వెళ్ళి మళ్ళీ మీ పీటీ సార్లకి ఫోన్ చేసి మా
కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. నాకు ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చిన రమేష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కూడా మర్చిపోయారు. వెరీ గుడ్. గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ వెస్ట్ గోదావరి. తదుపరి థర్డ్ ప్లేస్ విజయనగరం. క్రీడాకారులందరూ కూడా మెడల్స్ ని అందజేస్తున్నారు. మీరు కూడా ఇచ్చారు. కూర్చోండి. క్యాప్టెన్ ఓన్లీ క్యాప్టెన్ విజయనగర క్యాప్టెన్ నెంబర్ 10 పైకి రాను. వెరీ గుడ్. కూర్చోవాలి, అందరు కూర్చోవాలా. క్యాప్టెన్ మాత్రం క్యాప్టెన్ కోచ్ మీరిద్దరు కూడా అతిథుల ద్వారా ఈ యొక్క కప్ మరియు మెడల్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసేయండి మేడం కూడా. అందరూ వచ్చారా? చూడండి, అందరూ వచ్చారా? చూడండి. అర్థం చేసుకోండి. మీరు కనిపించి కావాలి కదా, ప్లీజ్. నిరంతరం ఉదయాన సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి అయ్యేదానికి మరొకసారి ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ గా తీసుకొని తర్వాత కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడే నిర్వహించి